లిటరల్లీ టైం వచ్చి రాత్రి 10 అవుతుంది. ఈరోజు చాలా అంటే చాలా నీరసం వచ్చి ట్రావెలింగ్ అని కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చిన హాస్పిటల్కి వెళ్ళడం చాలా అంటే చాలా నీరసం వచ్చింది. బట్ ఎంత నీరసంలో కూడా వీడియో పెట్టాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అని చెప్పి నిద్ర మొత్తులో ఇంక నిద్ర వచ్చేస్తుంది అన్న టైంలో కూడా నేను అలాగా కళ్ళు తేలేస్తూ ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో కొంచెం మాట అలా ఎలా ఉన్నా కూడా కొంచెం చూడండి. అండ్ మోస్ట్లీ లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ అయితే లేచాను. నిన్న ఈ బిగ్ బాస్ వీడియోస్ వల్ల ఏంటో కానీ బిగ్ బాస్ అది డైలీ ఆ రివ్యూ చూసి అంటే ఎపిసోడ్ చూసి మళ్ళీ దాన్ని రివ్యూ చేసి పడుకునేటప్పటికి 12-12:30 అవుతుంది. ఇంత కష్టపడి చేస్తుంటే వ్యూస్ ఏమో 4, 10 మంది 15 మంది చూస్తున్నారు. సో ఇట్స్ ఓకే, తర్వాత ఎప్పుడైనా మారుద్ది. సో మనం ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ ఎక్కడికి పోవు. ఒకవేళ బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటి బ్రో అని మీరు అనొచ్చు. దాని ఉపయోగం ఏంటో పక్కన పెడితే మనం పెట్టిన ఎఫర్ట్స్ దేనికి వృధా అయితే అవ్వదు, నేను నమ్మేది అదే. సో ఇదేదో చదువు పరంగా పెట్టుకుంటే నువ్వు చాలా బెనిఫిట్ అవుతుంది కదా, మంచి ప్యాకేజ్ అవుతుంది కదా అనవచ్చు మీరు. దాన్ని అదే చేస్తున్నా, బట్ దీంట్లో చేయాలని ఇప్పటి నుంచో ఉండే. సో అందుకే ఇంత కష్టపడుతున్నాను. ఇప్పుడు కూడా 10 అవుతుంది, ఇప్పుడు కూడా ఎపిసోడ్ చూసాను, బ్రేక్ వస్తుందన్న టైంలో పాస్ చేసి దీనికైతే వచ్చాను. మళ్ళీ వీడియో రికార్డ్ అయిన తర్వాత అంటే డైలీ వీడియో పెట్టాలి ఇందులో అన్న దాంతోనే ఇంకా నిద్ర మొత్తం తేలేస్తూ మళ్ళీ ఆ ఎపిసోడ్ చూసానంటే మళ్ళీ అది కంప్లీట్ అయితే 12-12:30 అయిపోద్ది. ఇంక మళ్ళీ రేపు పెట్టినట్టు అవుద్ది. సో ఇప్పుడే ఇంకా అది పాస్ చేసి దీనికైతే వచ్చాను. ఈరోజైతే కాలేజ్కి వెళ్ళాను. అనుకోవడం ఈరోజు కాలేజ్కి అయితే వెళ్ళకూడదని అనుకున్నాను. వినాయక చవితి కదా, చాలా వరకు అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు హాస్టల్ వాళ్ళు. సో ఎవరు రారని తెలుసు, ఏం జరగదని కూడా తెలుసు, బట్ తప్పలేదు. అటెండెన్స్ అన్న ఒక ఉండడం వల్ల అయితే వెళ్ళాల్సి వచ్చింది. అటెండెన్స్ ఇప్పటికీ 70 ఎంత ఉంది. సో దీనివల్ల కానీ వెళ్ళాల్సి వచ్చింది. బట్ కాలేజ్కి అయితే ఈసారి నుంచి ఎక్కువ అయితే వెళ్ళను. ఎక్కువ సెల్ఫ్ స్టడీ మీద ఫోకస్ చేస్తాను, ఎక్కువ కోడింగ్ రిలేటెడ్ అయితే. బట్ బిగ్ బాస్ ఒకటి కూడా, బిగ్ బాస్ వీడియోస్ అది కూడా చేయాలి. అప్పటికి ఈ కాలేజ్కి వెళ్ళిన వెంటనే ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ అంతా ఏ క్లాసులు జరిగినాయి, మధ్యాహ్నం కూడా ఏదో నన్ను కోఆర్డినేటర్గా ఉండమన్నారు. అంటే ఒక ఫెస్ట్ ఉంది మా కాలేజ్లో, September 13, 14 వేద అంటారు. సో దానికి కోఆర్డినేటర్ కింద అయితే పెట్టాడు. ఎవరెవరు వస్తున్నారు ఎవరు రావట్లేదంటే పేర్లు తీసుకురమ్మన్నారు. లేకపోతే నేను మధ్యాహ్నం వచ్చేసేవాడిని ఆ లైబ్రరీకి వెళ్ళి చక్కగా ఏదైనా చదువుకునే. టైం అంతా అలా పాడైపోయింది. మళ్ళీ ఇంటికి అంటే కాలేజ్ అయ్యే టైంలో ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఫుల్ వర్షం రావడంతో తడిచి మళ్ళీ అలా తిప్పలు పడతా ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చినంటే మళ్ళీ ఇంట్లో మా అక్క వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేదంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఫుల్ గంటన్నర వెయిట్ చేసి ఇంజక్షన్ అది చేయించుకుని వాళ్ళకి ట్యాబ్లెట్స్ అయితే తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తే ఫుల్ నీరసంతో ఉన్నాను. అయితే ఒకటి హాస్పిటల్లో అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, మోస్ట్లీ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలకి హెల్త్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి చూపించాలంటే వాళ్ళకి జ్వరంగా ఉన్న రంప దగ్గు ఏదున్నా వెంటనే అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు మన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. సో చిన్నపిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి ఎవరైనా సరే. అండ్ మోస్ట్లీ నిన్నటి వీడియోలో చెప్పడం మర్చిపోయాను. నేను ఏమైందంటే నేను కాలేజ్ నుంచి వస్తుండగా ఒక స్టాప్లో నేను ఆగి నుంచున్నా. ఇది ఒక పోలు, ఇది ఒక టర్నింగ్, ఇది ఒక రోడ్డు, ఇలా ఒక జంక్షన్, ఇలా ఒకటి ఉంటుంది, ఇది ఒక టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ ఇక్కడ పోల్ అయితే ఉంటుంది, ఇది కట్టుకుని డాట్ మీద ఇలా పోల్ అయితే ఉంటుంది స్టాండింగ్లో. అయితే ఏమైందంటే పోల్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏమైంది, వైర్ ఉడిపోగా దాని నుంచి నిప్పులు వచ్చినట్టు వచ్చి మొత్తం ఎర్రగా మండుతుంది. ఆ వైర్ కానీ కింద పడిందంటే ఇలా బళ్ళు కార్లు స్టూడెంట్స్ ఇలా ట్రావెల్ చేస్తారు. నిజంగా అంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు జనాలు, ఎవరు దేనికి ఇన్ఫామ్ చేయలేదు. అప్పటికి నేను ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కరెంట్ ఆఫీస్ నెంబర్ కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు ఎవరికైనా చేద్దాను. బట్ జనాలు అయితే చూశారు. సో అది ఖచ్చితంగా సాల్వ్ అయిందని అనుకుంటున్నాను మోస్ట్లీ. ఎందుకంటే జనాలు రోడ్డు మీద ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. సో మనం ఎప్పుడు జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడైనా ఎక్కడైనా కొంచెం మీ చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళండి. సో ట్రావెలింగ్లో అయినా బండి నడిపేటప్పుడైనా ఏదైనా కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. ఇంకా మనం చూసి వెళ్ళినా కూడా బాగాలేదంటే మన టైం బేటే. సో వీలైనంత వరకు అవన్నీ అవాయిడ్ చేద్దాం. సో అలాగైతే అది నేను చెప్పాలనుకున్నాను, నేను వీడియోలో మర్చిపోయాను. సో నిజంగా హాస్పిటల్లో చూసానబ్బా చాలామంది పేరెంట్స్, అది చిన్నపిల్లల హాస్పిటల్ అది, అంటే మోస్ట్లీ చిన్నపిల్లలకి ఎక్కువ బాగా పేరు అది. ప్రతి ఒక్కరు తన పిల్లల్ని బాబు ఒక 1 year 2 year 3 yearsలో వాళ్ళకి ఇంజక్షన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు పడే బాధ, చిన్నపిల్లలు ఏడ్పు నిజంగా వామ్మో. ఒక ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, ఇదంతా ఒకసారి ఆలోచిస్తుంటే ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అనిపిస్తుంటే ఒకసారిగా కళ్ళు జిగేలు అంటున్నాయి. అంటే ఏంట్రా ఇవన్నీ మనం చేయగలమా అన్న ఒక ఇది ఉంటుంది. బట్ ఆ ఏజ్కి వచ్చేటప్పటికి అది కామన్ అయిపోద్ది అనుకోండి. బట్
ఏదో ఆలోచిస్తే మన వల్ల అయిద్దా, మనం అసలు చేయగలమా, పిల్లలు హాస్పిటల్ అర్ధరాత్రి హెల్త్ బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళ కాలేజీ వాళ్ళ చదువుల కోసం సీట్లు, డబ్బులు, ఇదంతా అసలు తలుచుకుంటేనే ఒడియమ్మ మన పేరెంట్స్ చేసినట్టు కూడా మనం చేయగలమా అన్న ఆలోచన వస్తుంది ఎప్పుడు. ఒకవేళ ఎంత జాబ్ వచ్చినా, ఎంత నీకు ఏది వచ్చినా కొన్ని చేయాలంటే సపోర్ట్ మనకి తెలిసి ఉండాలి. సపోజ్ నేను మొన్న కూడా చెప్పాను, ఇంట్లో ఫ్యాన్ ఊడిపోయిందని. నిజంగా నేనైతే ఎలక్ట్రీషియన్ వచ్చేంత వరకు అది అలా వదిలేదు. ఇన్ఫ్యాక్ట్ మా డాడీకి, అంటే మన ఇంట్లో ఎవరైనా మీరు గమనించినట్లయితే మన ఫాదరో ఎవరో ఒకరు, మన అన్నయ్యో ఎవరో ఒకరు ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే కరెంట్ది ఏదైనా వస్తే రిపేర్ చేయడం, టీవీది ఏదైనా వస్తే రిపేర్ చేయడం. సో ఇలా ఫ్యాను ఇలా ఏది చూసినా ఇంట్లో కొంచెం వాళ్ళకి వర్క్ తెలుసు. ఇది వస్తే కనీసం బోర్డు వైర్లు కలపడం తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏది రాదు, నేను జీరో. ఏం రాకపోయినా వెళ్ళి డబ్బులు ఉంటే అయిపోద్ది కదా అని ఆలోచిస్తాను నేను. సో ఎంతైనా మన ఫ్యామిలీ, మన తరం వాళ్ళు, అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు, మన నాన్న వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఏమీ తెలియదు. సో ప్రజెంట్ చాలామంది ఇదే ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో. సో అందులోని ఇదొకటి ఇంకానే. సో చూడాలబ్బా మరి ఏమైద్దేటో. అండ్ ఎసెన్షియల్ ఎగ్జామ్ అన్నాను కదా, ఎసెన్షియల్ ఎగ్జామ్కి అంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ 20 మంది రావాలిరా, అందులో నువ్వు ఉండాలి అన్నట్టు చెప్పాడు. అంటే 20 మంది సెలెక్ట్ అవ్వాలి, నాకు 20 మంది తెస్తే ఇంకా బోల్డ్ కంపెనీలు తీసుకొస్తాను, మీరు ఖచ్చితంగా అవ్వాలిరా, నెగ్లెక్ట్ చేయకండి, బాగా కష్టపడండి, ఈజీగానే అయిపోతుంది. ఎసెన్షియల్ సిన్సియర్గా ఇప్పుడు నుంచైనా ప్రాక్టీస్ అవ్వండిరా, ప్రిపేర్ అవ్వండి, ఎసెన్షియల్ పెద్ద మ్యాటరే కదా అన్నాడు ఆయన. సో ప్రిపేర్ అవ్వండి, నేను మంచిగా కంపెనీని తీసుకొస్తానని కూడా చెప్పాడు, ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ ఈరోజు ఇంత నీరసంలో కూడా ఇంతలాగా ఇబ్బంది పడుతూ వీడియోస్ చేస్తున్నానంటే కేవలం నా వ్యూస్, అంటే ఈరోజు వీడియో పెట్టకపోతే, ఈరోజు ఒకవేళ ఈ వీడియో పెడితే ఇదే ఒక 1000 మంది చూడొచ్చేమో అన్న ఎక్కువ ఇలాంటి ఆలోచన ఉంటాయి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే ఉంటున్నా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 15 నిద్రమూతలు తేలుతున్నాను. మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత బిగ్ బాస్ చూడాలి. బిగ్ బాస్ చూసి 12:30 అయిపోద్ది. అండ్ రేపు వినాయక చవితి అంటే ఊరు వాడ మొత్తం పండగలా ఉంటుంది ప్రతి చోట్ల. చిన్నప్పుడు వినాయక చవితి వేరే లెవెల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నా రేపటి వీడియో చెప్తాను. అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే నాకైతే చాలా మారింది. అప్పట్లో మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు చాలా మెమరీస్ అబ్బా, ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఈ వయసులో మరి మనం ఎదిగామా లేకపోతే ఈ తరమో తెలియదు, కానీ ప్రతిదానికి జస్ట్ ఎందుకులే అంటే మన స్పేస్లో మనం ఉందాం అన్నట్టు ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటా. ఎవరు కూడా సరే మనకు ఫోన్ ఉంది కదా, మనకి గేమ్స్ ఉన్నాయి కదా, మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇవే పట్టించుకుంటున్నారు తప్ప మోస్ట్లీ ఇదైతే లేదు, తగ్గిపోయినాయి. సో నా మాటలు మీకు నిద్ర మొత్తుగా అనిపిస్తుంటే నేను ఏం చేయలేను, పెట్టాలన్నా కాబట్టి పెడుతున్నా. సో కన్సిస్టెంట్గా నా జర్నీ అనేది ఒక డైలీ రూపంలో డైలీ పెడుతూ ఉన్నా. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే పెడుతూనే ఉంటాను. సో నేనైతే నా ప్రయత్నాన్ని ఆపను. నా బిగ్ బాస్ కూడా వ్యూస్ చాలా దారుణంగా వస్తున్నాయి, అయినా నా ప్రయత్నం ఆపను, నేను పెట్టే తీరుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ డైరీస్.